ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరా, నీకిలా మాట్లాడే తెలివితేటలు లేవు. నీతో ఎవరిలా మాట్లాడిస్తున్నారో నాకు బాగా తెలుసు. అంటే అంటే నీ ఉద్దేశం ఏంటి కేపీ? నేను ప్రాంప్టింగ్ ఇస్తే స్టేజ్ మీద నటిస్తున్న ఆర్టిస్టా మీరా? ఏమీరా చెప్పు. నేను నీకైనా చెప్పానా? మీరెందుకు చెప్తారు వదినా? ఇంత వయసు వచ్చింది, పరిస్థితుల్ని చూస్తున్నాను, నాకు అర్థం కాదా ఏంటి? మిమ్మల్ని అనట్లేదండి, ఎందుకు బుసలు తడుకుంటారు? ఇక్కడ పాయింట్ ఆస్తో అంతస్తో పెళ్ళో కాదు. నా కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, నేను వెళ్ళి వాడిని విడిపించుకోవాలి. నేను ఇంత చెప్పినా మీరు ఇంకా గగన్ని విడిపించడానికి వెళ్తానంటారా? అంతేలే, వెనకట్టుకోకడు అన్నం పెట్టిన ఇల్లును వదిలేసి సున్నం పెట్టిన సందుకు సత్కారం చేశాడంట. అలా ఉంది మన కేపీ వరస. ఈ ఇంటి మనిషిని చంపబోయిన మనిషిని విడిపించుకొస్తారా? చూడండి, ఆ? ఇది మా కుటుంబ సమస్య. మా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవద్దు, మీకు సంబంధం లేదు. నేను నా భార్యతో మాట్లాడుతున్నాను. అంటే ఏంటి కేపీ? మా ఆయన ఎలా పోయినా పర్వాలేదు, కానీ మా ఆయనకి ఈ గతి పట్టించిన నీ కొడుకు మాత్రం బాగుండాలి, అంతేగా? హ, సరే, మీరు చల్లగా ఉండండమ్మా. మేమెళ్ళపోతే మీకేంటి? వదిలే, మీరా చెప్తున్నాడుగా కొడుకే ఇంపార్టెంట్ అని. వదిలే. వదిలేస్తాను వదినా, మీరు చెప్పారు కదా, వదిలేస్తాను. ఒక్క నిమిషం. అమ్మా, అమ్మా, మీరా, అమ్మా, అమ్మా, మంచిగా ఇంతే. నన్ను చంపేయండి, చంపేయండి. మీరా, వదలు. మా అన్నయ్యని చంపబోయిన ఘనత మీ కొడుకు, నన్ను చంపబోయే ఘనత మీరు కూడబెట్టుకోండి. వదలమన్నారా? అమ్మా, వదలు. మీరా, నా కొడుకు అరెస్ట్ అయ్యాడన్న కంగారులో ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేసాను, కానీ ఎవరి చావో చూడాలని రాలేదు. అయినా చిన్నప్పటి నుంచి ఒంటరిగా కష్టాల్ని ఎదుర్కోవడం మాకు అలవాటే. ఎవరు రావద్దు. మీరు కూడా రావద్దండి. మా రాతలో ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. వచ్చినందుకు నన్ను క్షమించమ్మా మీరా. కానీ ఒక్కటి మాత్రం నిజం, నా కొడుకు గురించి నువ్వనుకుంటున్నవన్నీ అబద్ధాలే. అది తెలిసే రోజు రావాలని ఆ దేవుడికి మొక్కుకోవడం తప్ప ఇప్పుడు నేనేం చెయ్యలేను. పెదమా, 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 నీతో పాటు నేను కూడా వస్తాను. వద్దు చెర్రి, నేనేదో మాయ చేసి మళ్ళీ నిన్ను తీసుకువెళ్ళిపోతాననుకుంటుంది మీ అమ్మ. మమ్మల్ని మాయదారి మనుషులు అనుకుంటుందిరా. మీరెవ్వరూ రావద్దు. పెదమా, చూడండి, నాకు తెలియకుండా మీరు అడుగు బయట పెడితే ఇంట్లో ఇంకా చాలా కత్తులున్నాయి, జాగ్రత్త.
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లాయర్ కృష్ణారావు గారి అడ్రస్ ఎక్కడుందో చెప్తారా? తెలీదు. 1 సెకండ్. రే లక్ష్మణ్, తనకేదో అడ్రస్ కావాలంటే కొంచెం చెప్పరా? ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నాకు లాయర్ కృష్ణారావు గారి అడ్రస్ కావాలి సార్. ఓ, లాయర్ కృష్ణారావు గారి అడ్రసా? ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ సైడ్లో తాడిల్లు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను అటువైపే వెళ్తున్నాను. కెన్ ఐ డ్రాప్ యూ? ఇదే అండి లాయర్ కృష్ణారావు గారి ఇల్లు. థ్యాంక్ యూ అండి. ఎవరైతే శరత్ చంద్ర గారిని చంపబోయారో వాళ్ళు అప్రూవల్గా మారి గగన్ పేరు చెప్పారో అప్పుడే ఈ కేసు క్రిటికల్గా మారిపోయింది మేడం. గగన్కి బెయిల్ దొరకడం కష్టమే. ఆ, అలా అనకండి. ఆ అప్రూవర్ అనేవాడు పెద్ద ఫ్రాడ్. వ్యాపారంలో గగన్ గారు ఎదగడం ఇష్టం లేని ఏ శత్రువో కావాలనే వాడితో ఆయన పేరు చెప్పించారండి. ఎలాగైనా మీరు ఆయన్ని బెయిల్ మీద బయటికి తీసుకొస్తారన్న ఆశతో వచ్చానండి. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. సెక్యూరిటీ బాండ్ కొంచెం ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. డబ్బుల గురించి మీరు ఆలోచించకండి. ఎంతైనా పర్వాలేదు, నేను తీసుకొస్తాను. సరే, మీరు డబ్బులు అరేంజ్ చేసుకోండి. నేను బెయిల్ అప్లికేషన్ పేపర్ ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ లాయర్ గారు. ఓకే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.